శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయం చూస్తున్నట్టు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 11th May 2026 నుండి 20th May 2026 అంటే 10 రోజుల పాటు, మే 10 రోజుల పాటు గ్రహాలు మార్పు వల్ల ప్రతి రాశి వారికి, అంటే మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పుకుందాం. అంతేకాకుండా రవి బుధులు కూడా మేషరాశిలో ఉండడము, వృషభ రాశిలోకి మారడము, శుక్రుడు కూడా మారడం వల్ల జనరల్గా 11 తారీఖు నుంచి 20 తారీఖు వరకు ఫలితాలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సాక్షాత్తు రవి బుధ శుక్రులు సప్తమంలో ఉండి మీ రాశినే చూస్తున్నారు. మీ రాశ్యాధిపతి కూడా చాలా బాగున్నాడు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా వాళ్ళ ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, భోజన వసతులుగా కానీ, ఇంకా బంధువుల విషయంలో కానీ చాలా చాలా అద్భుతంగా ఉంటారు. మీరు ముఖ్యంగా ఫైనాన్షియల్గా బాగా వృద్ధి చెందుతుంటారండి. ముఖ్యంగా సాహిత్య రంగంలో బాగా డబ్బు సంపాదించుకుంటారంటే సందేహం లేదు. విద్య బాగా వస్తుంది. కాకపోతే అంటే రాహు ప్రభావం వలన విదేశ పర్యటన చేస్తారు, కానీ తల్లిగారికి కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు. మీరు ఆభరణ సౌఖ్యం ఉంటుంది. అలాగే కొంచెం కష్టాలతో కూడుకునే ఫారిన్ కంట్రీస్, దూర ప్రాంత ప్రయాణాలు చెప్తుంటాం మనము. కాకపోతే ఏంటంటే మీ వాహనాలు కొనుక్కోవాలన్నా, గృహాలు కొనుక్కోవాలన్నా కొద్ది డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉంటారని చెప్పచ్చు. రైతులు కూడా అది అద్భుతమైన కాలం కాదని చెప్పాలి. కానీ సంతానం విషయంలో ఆడపిల్లలు పుట్టడానికి అవకాశం అద్భుతంగా ఉందండి. చాలా మంచిది. సంతానం వల్ల ఆలస్యం ఉంటుంది, కానీ సంతానం వలన కొద్ది ఇబ్బంది కూడా కలుగుతాయండి. వాళ్ళకి ఉద్యోగం రావట్లేదనో, పెళ్లి కావట్లేదనో, సంథింగ్ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. చదువు రావట్లేదనో భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు చదువుకుంటారు, హ్యాపీగా ఉంటారు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే అంటే 6వ భావంలో కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. 6వ భావంలో రవి కూడా ఉన్నాడు. అంటే 11వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా రవి ఉంటాడు, కుజుడితో కలుస్తాడు. 6వ భావంలో రవి కుజుడు ఉన్నారంటే వాళ్ళు పొలిటికల్ రంగంలో విజయం సాధిస్తారు. గవర్నమెంట్ సంబంధించిన ఎగ్జామ్స్ రాస్తుంటే వాళ్ళు పాస్ అవుతారు. లేడీస్ కూడా చెప్తున్నారండి, ఇదంతా ఆడవాళ్ళతో ఉంటుంది. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి వచ్చి తీరుతుంది అనడానికి సందేహం లేదు. 6వ భావాధిపతి 6వ భావంలో ఉన్నాడు కాబట్టి కుజుడు హర్షయోగం ఉంటాం కదా. హర్షయోగంలో ఉన్న వారికి దానగుణము, జాలి, దయ స్వభావం కలవారుగా, ఎదుటి వాళ్ళని పోషించే శక్తి కలవారుగా, అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తూ స్నేహితులు, బంధువులు అలా ఉండి, మిత్రులు, అలాగే సేవకాజనం అలా బాగా ఉండడం ఒక అద్భుతమైన ప్రపంచంలో బ్రహ్మాండంగా ఉంటారండి. 6వ భావంలో కుజుడు అంటే సాహసం, అద్భుతం. బుధుడు కూడా ఉన్నాడు. అలాగే సప్తమ స్థానంలో రవి, బుధ, శుక్రుడు కూడా ఉన్నారు. శుక్రుడు మీకు మంచివాడు కాదని పదే చెప్తుంటారండి. ఆయన కేంద్రపచ పాపి అని మారిపోతున్నాడు అనుకోండి. కానీ రవి, బుధుడు సప్తమంలో ఉన్నారు. అనుకున్న సంబంధం జరుగుతుంది. భార్యాభర్తలు బాగుంటారు. రవి, బుధులు బాగుండాలి. సప్తమంలో వ్యాపార లక్షణాలు కలిగి ఉంటారు. అద్భుతంగా ఉంటుందండి మీకు. అందుకే ఎప్పుడు కూడా మీరు ఆలోచన విషయం లేదు. పైగా శుక్రుడితో కలిసిన గురుడు అష్టమంలో ఉన్నారు కాబట్టి అష్టమ శుక్రుడు ధనయోగాన్ని ఇస్తాడు. అష్టమంలో ఉన్న గురుడు కొద్దిగా మీకు ధనాన్ని ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు. శుక్రుడు ధనాన్ని 14వ తారీఖు ఇస్తూ ఉంటాడు. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. కానీ మీరు భాగ్యాన్ని ఎక్కడ తగ్గరండి. అంటే మీకు భాగ్యం అంటే ఉన్నతమైన విద్య, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, ఇవన్నీ మీకు సర్వసాధారణంగా మీకు రొటీన్ లైఫ్లో బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు చేస్తున్న బిజినెస్ కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా ఉంటుంది. కేతు ప్రభావం కూడా చాలా బాగుంది. దశమంలో కేతు ఉండడం వల్ల గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు, గవర్నమెంట్ సంబంధించిన వాటిలో ఉండడాలు, అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవ్వడం, సఫలీకృతం అవ్వడం ఇది చాలా బాగుంటుందండి. వ్యాపార రంగంలో కూడా మీరు బాగా ధనం సంపాదించుకుంటారు. అది కొద్దిగా వ్యాపారాల్లో ఆలస్యం అవడానికి మాత్రం అవకాశం ఉంది. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మన ఆది ఆస్ట్రాలజీ నుంచి మీరు మాట్లాడుతున్నారండి. డాక్టర్ వాడ్రే ఆదినారాయణరావు. మీ జాతకాలు అంటే మీ ఫ్రెండ్స్ జాతకాలు, మీ తోబుట్టువులది, మీ ఫ్రెండ్స్ ఎవరిదైనా మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 కంపల్సరీగా ఉండాలండి. ఉంటే ఏమవుతుందంటే కరెక్ట్ రిజల్ట్స్ వస్తుంటాయి. నేను ఈ మధ్య ఒక డాక్టర్ గారు చెప్పాను, 2025లో మేలో చెప్పాను. వాళ్ళకి పిల్లలు కూడా పుట్టరు మన డాక్టర్స్ కూడా అనుకున్నారు. కానీ చెప్పినది ఏంటంటే మేలో కన్సీవ్ అవుతుంది ఆవిడ. మేలో కాదు, 2025లో కన్సీవ్ అవుతారు. తర్వాత ఏమో 2026లో కూడా డెలివరీ ఉంటుందండి అని ఎప్పుడో 2025 మార్చిలోనో మేలో చెప్పానండి. అది కూడా నిజం జరిగింది. ఆవిడ అక్టోబర్లో కూడా కన్సీవ్ అయ్యి ఏప్రిల్లో అబ్బాయి కూడా పుట్టాడు. ఇవన్నీ ఏంటంటే జాతకంలో ఉంటాయి, ఖచ్చితంగా చెప్పచ్చు. అదో డాక్టర్ గారు ఆయన అపోలో హాస్పిటల్లో ఉంటారు. సరే అవన్నీ పక్క పెడదాం.
గబ్బుకొని చెప్పకూడదు విని. అంతేకాకుండా మీరు ఉద్యోగం కోసం ప్రయత్నించిన అంటే కొంతమంది భార్యాభర్తలకు పడుతూ ఉంటారంట. కోర్టు కేసులని ఇబ్బంది పడుతూ ఉంటారు భార్యాభర్తలు. కొత్తగా పెళ్ళైనా సరే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి వాటి గురించి కానీ, లేకపోతే మీకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఇది కొన్ని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. జాతకాల్లో అన్నీ చాలా ఉంటాయి. మీ జాతకాలు చూపించుకొని ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. 7075389589 7075389589. మీకు తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను. భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. అంతేకాకుండా మనం కొంతమంది వాస్తు గురించి అడుగుతూ ఉంటారు. ఈ వాస్తు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, వాస్తు గురించి మీరు చెప్పించుకోవాలనుకున్నా, ఇటువంటి వాస్తులో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు నాకు ఫోన్ చేయండి, మెసేజ్ పెట్టండి. ఇలా షూట్స్లో ఉండడం వల్ల నేను బహుశా మీకు అటెండ్ అవ్వకపోవచ్చు. మా మిస్సెస్ గారు అటెండ్ అవుతారు, అది వేరే విషయము. వేరే వాళ్ళు ఎవరు చెప్పరు, నేనే మీకు చెప్తూ ఉంటా. సో అంటే వేరే వాళ్ళు చెప్పి నేను చెప్పి ఏముండదు. 36 సంవత్సరాల నుంచి ఉన్నాను నేను ఈ ఫీల్డ్లో. అంతేకాకుండా ఫైనాన్స్ రంగంలో కూడా ఉన్నా. ఈ 2 ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. అది పెద్ద గ్రేట్ ఏం కాదనుకోండి. ఈ విధంగా కాంబినేషన్ వల్ల చెప్తుంటాను. చాలామంది చెప్పించుకుంటుంటారు. మీ చేతి కావాలని చెప్దాం మనం. సరే, ఇది పక్కా పెడదామండి. ముఖ్యంగా మన 12 రాసుల వారికి ఈ మే నెల 11వ తారీఖు నుంచి మనకి 20వ తారీఖు వరకు మనం ఏ పూజలు చేసుకుంటే బాగుంటుంది, మన భగవంతుడి యొక్క ఆశీస్సులు మనమే ఉంటాయి అనుకుంటే, ఫస్ట్ 12వ తారీఖునే హనుమంతుడి యొక్క జయంతి వస్తుందండి. హనుమాన్ చాలీసా. ఎవరైతే ఆంజనేయ స్వామివారిని పూజిస్తారో ఆ రోజు స్వామివారిని పూజించి మనం శక్తి తగ్గట్టుగా అభిషేకాలు కానీ, స్వామివారి దగ్గర దీపారాధన కానీ, స్వామివారికి వస్త్రాలంకరణ కానీ, స్వామివారికి మన ఇష్టం లేకపోతే ఆయనకి వడమాల సమర్పించడం కానీ, 11 ప్రదక్షిణాలు 41 చేస్తాం మనం చేయడం కానీ, ఇలా మనం తగ్గట్టుగా స్వామివారిని పూజించడం వల్ల ఆ రోజు అన్నదానం, తర్వాత చల్లటి నీరు దానం, చాలా చలివిందలు పెడుతుంటారు కదా, ఆ దానం చేయడం ఒకటి. ఈ మాసంలోనే వస్త్రాల కంటే ముందర గొడుగు, చెప్పులు, మంచినీరు, తర్వాత బట్టలు, ఇలా ఏదో మన ఇష్టం చేయడం చాలా ముఖ్యం అండి. గొడుగు, చెప్పులు, నీరు, మోస్ట్ ఇంపార్టెంట్ విసనకర్ర. మర్చిపోయాను, విసనకర్ర. అంటే విసనకర్ర, గొడుగు, చెప్పులు, నీరు, ఈ 4 అండి వైశాఖ మాసంలో చేయడం అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా 15వ తారీఖునే మాస శివరాత్రి వస్తుంది. ఆ రోజు ప్రదోషకాలంలో అంటే మనం ఈవినింగ్ టైంలో ఆ శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశాలు అన్ని 12 రాసుల వరకు బాగుంటాయి. అంతేకాకుండా 16వ తారీఖు అమావాస్యలో చేసే హోమాలు ఉంటాయండి. హోమాలు చేస్తుంటారు. ఆంజనేయ స్వామి వారి హోమం కూడా చేస్తుంటారు. నేను చాలా చోట్ల చూశాను, నేను కూడా చేయించుకుంటూ ఉంటా. ఆ రోజు చేయించుకునే అమావాస్య పూట చేయించిన హోమాలు, ఆ రోజు దానాలు, పితృదేవతలకు తర్పణాలు మర్చిపోకూడదు. పితృదేవత ఫస్ట్ పితృదేవతలే మన తర్పణాలు ఇచ్చేయడమే. తర్వాత మన హోమాలు చేయించుకోవడం వల్ల సకల శుభాలు పొందుతారు. అది కాకుండా 17వ తారీఖు అధిక జ్యేష్ఠ మాసం వస్తుందండి. అధిక జ్యేష్ఠ మాసం వేరు, అధిక జ్యేష్ఠ మాసం వేరు. అధిక జ్యేష్ఠ మాసంలో వివాద వేడుకలు అవి ఉండవు. సో కొన్ని మంచి కార్యక్రమాలు చెయ్యం. సో ఇవన్నీ వస్తున్నాయండి. అందుకనే మనకి ఇష్టమైన దేవుడు సత్యనారాయణ స్వామి వారు పూజించడం వల్ల, అంతేకాకుండా ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల, శ్రీరామచంద్రుని పూజించడం వల్ల, అలాగే మనం ఈరోజు పానకము, వడపప్పు ఇస్తూ ఉంటాం. మనం జనరల్గా ఇస్తుంటాం. ఆ వడపప్పు ఇవ్వడం వల్ల, పానకం దానాలు చేయడం వల్ల, అంతేకాకుండా మజ్జిగ దానం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. 12 రాసుల వాళ్ళు అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఇవన్నీ దానాలు ఇవ్వడం వల్ల, మంచి దేవుడి కార్యక్రమాలు చేయడం వల్ల సకల శుభాలు కలిగి తీరుతాయి.